హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ రాగుల అట్లు, రాగి పిండి అట్లు చేస్తున్నాను. రాగి పిండి అండ్ గోధుమ పిండి మిక్స్ చేసి అట్లు చేస్తున్నాను. ఇవి రాగులు, నెక్స్ట్ ఇది గోధుమ పిండి. ఇది ఇట్లా మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన తర్వాత ఇది పిల్లలకు పౌష్టికమైన ఆహారం. తర్వాత సాల్ట్ తగినంత మాత్రం వేయాలి. సాల్ట్ వేయాలి. తర్వాత జీలకర్ర వేయాలి. లైట్గా పసుపు వేయాలి. లైట్గా కారం వేయాలి. తర్వాత వాటర్ని మిక్సీ చేయాలి. ఇలా లైట్గా వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఇలా కలబెట్టాలి. ఇది ఉండలు రాకుండా కలబెట్టాలి. ఇలా కలబెట్టాలి. కొంచెం స్పైసీగా వచ్చేటట్లు చేయాలి. ఎందుకంటే ఉండలు అయితే గడ్డ కడతాయి లోపల పిండి. రాగులు ఏంటంటే వాటికి ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ రాగులు రాగి పిండి చాలా మంచిది. అందుకే మనం ఎప్పుడైనా వీమార్ట్ కానీ డిమార్ట్ కానీ వెళ్ళినప్పుడు తెప్పించుకుంటున్నాం. ఇలా లైట్గా కొంచెం పోస్తుంది. ఎందుకంటే వాటర్ మిక్స్ కావాలి. ఎందుకంటే పిండి కడుక్కు అలానే ఉంటుంది, మనం పోసేటప్పుడు కూడా సరిగ్గా కలవదు. ఇది బ్రేక్ఫాస్ట్కి, ఇప్పుడు టిఫిన్స్కి చాలా మంచిది. ఇలా స్పైసీగా రావాలి. వచ్చిన వెంటనే మనం ఇక స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. పాలని పక్క పెట్టేస్తాను. ఇక్కడ వేడి వాటర్ ఎందుకు పెట్టానంటే పిల్లలకి ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేస్తాను. ప్లస్ ఇది మా అక్కడ అట్లు అంటారు, రాగి అట్టు వేస్తాను పిల్లలకి. ఎగ్ విత్ అట్టు అండ్ పాలు, ఈ మూడు మిక్స్ చేసి ఇస్తాను. సూపర్ ఫాస్ట్. ఇలా ఎగ్గులు ఇలా వేయాలి. నెక్స్ట్ 3. నాకు కూడా ఒకటి కావాలి కదా. 4 ఎందుకు ఉడకబెట్టినంటే మమ్మీ 4 మెంబర్స్ ఉన్నాం. మా ఆవిడ డ్యూటీ పోయింది. ఆమె వచ్చిన తర్వాత ఆమెకు సపరేట్ ఉడకబెడతాం అన్నట్టు. ఓకే, ఇలా ఆయిల్ మేము రిఫైండ్ ఆయిల్ వాడడం. ఎందుకంటే ఇంటికాడ వచ్చని ఇలా చేసిన తర్వాత ఇలా వేయాలి. ఎందుకంటే పిల్లలకు మంచి ఫుడ్ ఇది. థ్యాంక్ యూ. ప్లస్ స్పైసీగా అట్లా తయారైతాయి. ఒకరికి 2 అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం బయట టిఫిన్ సెంటర్లో 40-70 ఇలా ఇంట్లో ఇలా మనం రెమెడీ చేసుకుంటే మనకు హెల్త్ ఉంటుంది. ప్లస్ బయట తినే ఫుడ్కి మనం
కరెక్ట్ చూడండి ఇంకా స్పైస్ వేసి ఇలా 2 times తిప్పేసుకున్న తర్వాత ఇది పూర్తిగా కాలాలి. కాలిన తర్వాత ఓకే రెమెడీ స్టార్ట్. మనకు అట్లు అనేటివి స్టార్ట్ అయినాయి, రాగి అట్లు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, తక్కువ తీసుకొని పోసిన తర్వాత ఇలా సేమ్ మనం దోశ ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోతుంది. కొద్దిసేపు వేడి చేయించాలి. లాస్ట్కి కొద్దిగా లైట్గా 2-3 చుక్కల ఆయిల్ ఇట్లా సైడ్కి వేసుకుంటే మనం తీయడానికి కూడా వీలుగా మంచిగా ఉంటుంది. సెకండ్ ఇది మాకు ఎంత అంటే ఒక్కలకి 2 సరిపోతుంది. సెకండ్ స్టార్ట్ అయింది. సెకండ్ స్టార్ట్ అయితే క్లోజ్ అవుతుంది. ఇలా చేసుకుంటే మీరు సండే కానీ ఏదో ఒక రోజు స్నాక్స్ కోసం ఇలా చేసుకుని పిల్లలకు పెట్టేస్తే బాగుంటుంది. బిస్కెట్స్ కానీ ప్రాసెసింగ్ ఫుడ్స్ ఏమీ పెట్టకండి, పాపం వాళ్ళ హెల్త్ మాత్రం ఖరాబ్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొడుకు తింటున్నాడు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అయినాయి ముగ్గురికి 3 రాగి అట్లు కంప్లీట్ అయినాయి, ఇట్లా ముద్ద పోయింది. నెక్స్ట్ ఎగ్స్. ఇది టుడే మై బ్రేక్ఫాస్ట్. హెల్తీ ఫుడ్ ఇది, డైట్ అంటే మనం ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి డైట్.